హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు ఇంకొక శారీ ప్రిపరేటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది శారీ కొంచెం సిల్క్ టైప్ ఉంది, అంటే జార్జెట్ టైప్ ఉంది, పట్టు చీర. కానీ ఇది ఎలా చేసుకోవాలో కూడా చూసేయండి. కొంచెం వాయిస్ బాగాలేదు, అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇది ముందు ప్లేటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకోవటం మొదలు పెడితే మనకి ఈజీగా అవుతుందన్నమాట. ముందు మాత్రం పళ్ళులో ప్లేటింగ్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. దీనికి మెజర్మెంట్స్ మాత్రం కంపల్సరీ అవసరం అవుతాయి. అందరికీ సేమ్ మెజర్మెంట్స్తో చేస్తే సెట్ అవ్వదన్నమాట. అందుకని ముందు మన మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలన్నది కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి మాత్రం ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఐరనింగ్ ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. మెజర్మెంట్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట. మీకు ఇక్కడ ఈ క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్లిప్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మీకు శారీ కొంచెం పట్టుకొని ఉంటేనే మీకు అవి స్టెప్స్ పెట్టుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. దీనికి మెటీరియల్ వచ్చి ఈ క్లిప్స్ ఒకటి. కొన్ని శారీస్, పట్టు శారీస్ అంటే ఫస్ట్ చేసే వాళ్ళకి భయం ఉంటుంది కనుక నెట్ లాంటిది వస్తుంది. అది మీషోలో కానీ ఆన్లైన్లో మీకు ఎందులో అయినా దొరుకుతుంది. అది పెట్టుకొని చేస్తే ఏంటంటే మీకు శారీ కాలిపోతుందేమో అన్న భయం ఉండదు. అంటే ఒక్కొక్క ఐరన్ బాక్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ముందు టేబుల్ మీద కానీ దివాన్ మీద కానీ అలా పెట్టుకొని ట్రై చేసేవాళ్ళు ఉంటే ఆ నెట్ ఒకటి, ఈ క్లిప్స్ కంపల్సరీ తీసుకుంటే మీకు నేర్చుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. పిన్స్ ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అవుతాయి, 10 రూపీస్ ఎంతో ఉంటుంది. పిన్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. అది మీరు ముందు శారీ ఫోల్డింగ్ నేర్చుకుంటే ఆ తర్వాత ప్లీటింగ్ చేయటము అదే వచ్చేస్తుంది. స్టెప్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఒక్కొక్కరికి 5 వస్తాయి, 8 వస్తాయి, 12 వస్తాయి, అట్లా మనం పెట్టుకునే దీన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అయితే 12 వరకు కూడా పెట్టుకోవచ్చు. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు అయితే కనుక 5 కానీ 8 నచ్చితే 8 కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది శారీస్ చేయించుకుంటున్నారు కానీ డ్రాపింగ్ రావట్లేదు అనమాట. అలా రాలేదనుకోండి, చేయించుకున్న యూజ్ ఉండదు. అది మాకు ఇక్కడ స్టెప్స్లో కుదరట్లేదండి, ఇది పళ్ళు సరిగ్గా రాలేదు. సరిగ్గా రాకపోవటం కాదండి, ఎవరు చేసే విధానమైనా ఒకలాగానే ఉంటుంది. దీనికి ప్రొసీజర్ సేమే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చేస్తూ ఉంటారు కదా. దాని గురించనే ముందు మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఆ మెజర్మెంట్స్ని బట్టి మీరు పిన్స్ ఉన్న చోట తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి విధానం తెలిసిందంటే ఎన్ని శారీస్ అయినా మీకు మీరే చేసేసుకోగలుగుతారు. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.